దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక మారు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. త్వరగా మన వాక్య భాగంలోనికి వెళ్దాం. మనం యూదా పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చదువునాను. ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చేది. ఆమేన్. హల్లెలూయా. ఏ రక్షణ ఇది? ఏ రక్షణ నానా? కడవరి కాల రక్షణ. కడవరి కాల రక్షణ పరిశుద్ధులకే రాస్తున్నాడు. మీరు అక్కడ గమనించారు కదా, పరిశుద్ధులకే అనగా దేవుని ప్రజలైన వారికే రాస్తున్నారు. ప్రత్యక్షపరచబడబోవు రక్షణ మనందరికీ కలుగునట్లు పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ. ఎవరు పరిశుద్ధులు? అపోస్తలులు, ప్రవక్తలు. ఎవరు నాన్న పరిశుద్ధులు? అపోస్తలు, ప్రవక్తలు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వచ్చిన బోధే వారు ప్రకటించారు. వారు ప్రకటించిన దాన్నే మనము నేర్చుకుంటున్నాం. మనము సేవకులు ప్రకటిస్తున్నారు, ప్రజలు వింటున్నారు. ఆ బోధలో నిలబడాలి, ఆ బోధలో బ్రతకాలి, ఆ బోధ కొరకే బ్రతకాలి అన్నది ఉపదేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కొన్ని నెలలుగా మనం ఈ బోధ నేర్చుకుంటూ ఉన్నాం. 20 అంశాలుగా ఈ బోధను మనం ప్రత్యేకపరచుకొని ఒక్కొక్క అంశంగా నేర్చుకుంటున్నాం. మారు మనసు అయితేనేమి, బాప్తిసం అయితేనేమి, పరిశుద్ధాత్మ అయితేనేమి, వేరుబాటు జీవితం అయితేనేమి, అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన, ఇలాగ ఒక్కొక్కటిగా ఈ అపోస్తల బోధను, ఉపదేశమును మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకోలేదు. పోయిన వారం ఒకటే దాని గురించి చెప్పుకున్నాం. 2 విషయాల గురించి చెప్పుకున్నాం. ఒకటి దేని గురించి చెప్పుకున్నానా? ప్రతి మనుషుడు దేనిలో సంపూర్ణ కావాలట? 1 విశ్వాసంలోను, 2 దేవుని గూర్చిన జ్ఞానములో. 2 విషయాలు చెప్పుకున్నాం. దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో మీరు సంపూర్ణ కావాలని వేడుకొంచునని పౌలు రాశాడు. ఈ 2 చెప్పుకున్నాం. ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకుందాం. సంపూర్ణత తర్వాత మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఇదందరి ప్రతి క్రైస్తవులు వినాలి, నేర్చుకోవాలి, ఈ వాక్యానుసారంగా బ్రతకాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి చదువునానా. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను. ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి. తన సన్నిధిని, యేసయ్య సన్నిధిని. మీరు పనికి మాలినోళ్ళే, విరోధ భావం కలిగిన వాళ్ళే, దుష్క్రియలు చేసిన వాళ్ళే ఆయనను దేవుడు ఏమని సంకల్పించాడంటే, చదువు, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును దేవునితో ఇప్పుడు ఏం చేసిండు? ఆయన సమాధాన పరిచిండు. ఒకప్పుడు పనికి మాలిన వాళ్ళమే, పాపులమే, అక్రమం, వ్యభిచారం, దొంగతనం, మోసం అన్నిట్లో చేసిన వాళ్ళమే. కానీ దేవుని ఉద్దేశం ఏంటిది? ఆయన ఎందుకు వచ్చిండు ఈ లోకానికి? పాపులను రక్షించడం. క్రీస్తు యేసు లోకానికి వచ్చిండు. కాబట్టి పాపి అయిన నీ ఎడల కనికరం చూపిండు, కృప చూపిండు. కనుక నేను ఏం చేసిండంటే రక్షించుకున్నాడు. రక్షించుకొని ఇప్పుడు ఏం చేసిండు? నేను ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు? ఆయన తన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా, నిరపరాధులుగా. అంటే ఏ మత్స, ఏ డాగు, ఏ పాపం లేని వ్యక్తిగా నిన్ను నిలబెట్టుకోవాలనేది దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. కనుక ఇప్పుడు ఏం చేసిండు యేసు ప్రభు? మనలందరినీ ఎవరితో సమాధానపరిచిండు? దేవునితో. ఈ సమాధానం ఎక్కడ కట్ అయింది నాన్న? మానవునికి దేవునికి సమాధానం ఎక్కడ కట్ అయింది? ఏదైనా అట్లా చెప్పాలి, క్లియర్గా చెప్పాలి నాన్న. నేర్చుకుంటాను కదా బిడ్డ, ఉపదేశం క్లియర్గా చెప్పాలి. మానవునికి దేవునికి ఏదేను తోటలో సంబంధం కట్ అయింది, సమాధానం చెడిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి ఈ పాపినైన మానవుని ఏం చేస్తున్నాడు? తండ్రి అయిన దేవునితో, ప్రభువా వాడు పాపం చేసిన మాట వాస్తవం, అని పాపానికి ప్రాయశ్చిత్తం నేను చేశానయ్యా, నా రక్తం కార్చాను, నా ప్రాణం పెట్టాను, కాబట్టి ఇప్పుడు వాడిని క్షమించు అన్నట్టు ఇప్పుడు ఏమవుతున్నాడు దేవుడు? యేసు ప్రభు ముఖం చూసి మన ముఖం చూడు కదా నాన్న. మన ముఖం చూస్తే మనం జల్లబ్రో.
యేసు ప్రభు ముఖం చూసి ఆయన ప్రార్థన విని ఆయన మొర విని నీతో నాతో ఇప్పుడు సమాధాన పడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువునాను. పునాది మీద కట్టబడిన అది వారై సమాధాన పరచబడుతున్న మనం ఎక్కడ నిలబడాలి బిడ్డ? ఇప్పుడు ఏ పునాది చెప్పండి నాన్న? ప్రవక్తలు, ఎఫెసీయులు ఏమన్నారా? ప్రవక్తలు అపోస్తలు వేసిన పునాది. ఆ పునాది ఎవరు? యేసు క్రీస్తే ఆ పునాది. ఆ పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి ఆ, మీరు విన్నట్టు ఆ, ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఆ, ఈ సువార్త వలన ఆ. కలుగు నిరీక్షణ నుండి అది ఈ తొలగిపోక సువార్త వలన కలుగు నిరీక్షణలో నుండి తొలగిపోక ఏం కావద్దు నాన్న మనము? ఈ సువార్త వింటున్నావు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సువార్త. అది ఎవరెవరికి ప్రకటింపబడిందిరా? ఒక మనకేనా ధర్మపురం గ్రామస్తులకేనా? మనకేనా నాన్న? కాదు కదా. ఏమన్నాడు? సర్వ సృష్టికి, ఆకాశం కింద, భూమి మీద ఉన్న ఆకాశం కింద ఉన్న సర్వ సృష్టికి ప్రకటింపబడిన సువార్త. చాలా మంది అనుకుంటున్నారు మాకు కాదు వేరొకలకు పలాను కులం, పలానునికి, పలాను వ్యక్తికి. ఎవరు చెప్పారు సార్ నీకు ఇది? తప్పు. విభేదాలు తప్పు. ఫలానా జాతి వానికి అనడం తప్పు. సర్వ సృష్టికి ప్రకటింపబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆకాశం కింద ఉన్న ప్రతి మానవ జాతికి ఈ సువార్త ప్రకటింపబడింది. ఏంటా సువార్త? ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. రక్షించువాడు, స్వస్థపరచువాడు, విడిపించువాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆశీర్వదించువాడు, తూదకు నువ్వు చనిపోతే పరలోక రాజ్యం ఇచ్చేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సువార్త సర్వ సృష్టికి ప్రకటింపబడింది. ప్రకటింపబడినటువంటి ఈ సువార్తలో నుంచి, ఈ సువార్త ఏంది? ఇప్పుడు నువ్వేం కలిగి ఉండాలి నాన్న? అది ఈ సువార్త ఏంది? ఏం కలిగి ఉండాలి? ఈ దేవుని ఏంది? ఏం కలిగి ఉండాలి నువ్వు ఇప్పుడు? నిరీక్షణ. ఆయన అంటాడు నిరీక్షణలో నుండి తొలగిపోక, నిరీక్షణలో నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఏది మీకు? ఏది ఇది అన్నాడు? ఏది? వాక్యం చదివి విన్నారు కదా, జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి మీరు. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం మీకు కలుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. మర్చిపోద్దు వాక్యం. పైనుంచి వస్తున్నప్పుడు ఇది అన్నాడు ఏంది అని ఆలోచించాలి. ఇది అన్నాడు ఏంది? ఏదన్నాడు? నాకు ఏదన్నాడు? ఇదన్నాడు. పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిష్కలంకులుగాను నిందారహితులుగాను తన ఎదుట నిలవబెట్టే భాగ్యం మనకు, నిలబడే భాగ్యం మనకు కలుగుద్ది. ఎలాగో బ్రతికితే? ఈ సువార్తలో నుంచి, ఈ విశ్వాసం నుంచి తొలగిపోతేనా? ఈ నిరీక్షణలో నుంచి తొలగిపోతేనా? తొలగిపోక, ఈ నిరీక్షణలో నుంచి తొలగిపోక. ఏంటి నిరీక్షణ? ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అన్నావు, రక్షకుడు అన్నావు, చనిపోయాడు, తిరిగి లేచాడు అన్నావు, పరలోకానికి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాబోతున్నాడు అనే సువార్త. వచ్చేవారిని తీసుకుపోతాడు, పరిశుద్ధులు సంపూర్ణులు ఆయన తీసుకుపోతాడు అనేది సువార్త. మరి ఈ సువార్తలో నుంచి, ఈ వాక్యంలో నుంచి, ఈ క్రమంలో నుంచి నువ్వు తొలగిపోతే ఎట్లా? ఈ నిరీక్షణలోంచి తొలగిపోతే ఎట్లా? నిరీక్షణ అంటే అర్థమైంది నాన్న? నిరీక్షణ అనే మాటకి అర్థం ఏంటిది? ఎదురు చూచుట. దేవుడు ఏదైతే మనకు అనుగ్రహిస్తానని చెప్పాడో, ఏదైతే అది ఆశీర్వాదమా, స్వస్థత, సంతానమా, విడుదల, పరలోకమా, మృతుల, ఏదైతే దేవుడు నీకు ఇస్తానని చెప్పాడో దాని కొరకు ఎదురు చూచుటే నిరీక్షణ. దేవుడు ఏదైతే నీకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు ఎదురు చూచుటే నిరీక్షణ. ఆ వాగ్దానం కొరకు ఎదురు చూచుటే నిరీక్షణ. ఈ నిరీక్షణలో నుంచి ఏం కావద్దట? మనము తొలగిపోవద్దు. మరి మీ కళ్ళ ముందు ఎంతమంది నిరీక్షణ నుంచి తొలగిపోయారో మీరు చెప్పండి అని. మీరే చెప్పండి. మీ కళ్ళ ముందు ఎంతమంది వస్తున్నారు దేవుని దగ్గరికి, ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు? అంటే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకు నిరీక్షణ లేదు. వారికి ఏమి లేదు, వాళ్ళకు నిరీక్షణ లేదు. దేని గురించిన నిరీక్షణ? ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన నిరీక్షణ వాళ్ళకు లేదు. ఆయన రాకడలో మేము ఎత్తబడదామనే నిరీక్షణ వాళ్ళకు లేదు. ఏ భ్రమ సార్, యేసు ప్రభు వస్తాడట, తీసుకుపోతాడట, అంత భ్రమ సార్.
ఆ క్రైస్తవులకు ఆ పాస్టర్లకు ఏం పని లేదు. వారు అలాగనే చెప్తారు, మనకు పనులు లేవా, ఉద్యోగాలు లేవా, వ్యాపారాలు లేవా? నువ్వు సజీవ లెక్కలో ఉంటేనే కదరా నువ్వు చేసుకునే ఉద్యోగ వ్యాపారం పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నాన్న, పాఠం ఒకటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తాడు అనే మాట సత్యం, ఆయన త్వరగా రానై ఉన్నాడు అనే మాట సత్యం. ఆయన తన ప్రజల్ని మాత్రమే, పరిశుద్ధులు, నీతిమంతులు, సంపన్నులు మాత్రమే ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు, ఆయన దేవుని ఎదురు నిలబెడతాడు అన్నమాట సత్యం. అది నీ జీవిత కాలం మట్టుకు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆమేన్. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆయన రాకడలో ఎత్తబడకు నిరీక్షణ కలిగి ఉండాలి, కానీ ఈ నిరీక్షణలోంచి తొలగిపోకూడదు. నాన్న. కష్టాలు రావా, బాధలు రావా, ఇరుకులు రావా, ఇబ్బందులు రావా? దేవుని నమ్మని వారికి లేవా అండి కష్టాలు? అమ్మ ఉన్నాయా చెప్పండి బిడ్డ. మరి దేవుని నమ్మిన వాళ్ళకి ఇంకెక్కువ ఉంటాయి అని చెప్పిండు కదా దేవుడు. దేవుని నమ్మిన ఇప్పుడు నీతి మంతులకి కలుగు ఆపదలు, అయినా వాటన్నిటిలోంచి ఆయన నీకు ఇంకో సోర్స్ ఇచ్చింది కదా, ఆయన నీకు ఇంకోటి ఇచ్చింది కదా సోర్సు. నేనున్నాను రా బాబు, నీతి మంతులకి అనేకమైన ఆపదలు కలుగుతాయి, నాకు మొరపెట్టురా, నేను విడిపిస్తాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఇది ఉంది. నిన్ను ధైర్యపరిచాయన ఒక ఆయన ఉన్నాడు, నిన్ను బలపరిచాయన ఒక ఆయన ఉన్నాడు, నిన్ను విడిపించాయన ఒక ఆయన ఉన్నాడు. కానీ లోకంలో దేవుడు లేని ప్రజలకు ఎవరున్నారు కాదా? వాళ్ళకు ఒక నిరీక్షణ లేదు. అన్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే అన్నాడు. అంతే కదా, నిరీక్షణ లేని ఇతరులు, వాళ్ళకి నిరీక్షణ లేదు, నీకు నిరీక్షణ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకం ఉన్నదనే నిరీక్షణ నీకు ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు, ఆయన రాకలో ఎత్తబడతానన్న నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దీనికి కొన్ని పేర్లు పెట్టాడు ఆయన, అద్భుతమైన పేర్లు. 27 వాక్యం చదువు, అదే అధ్యాయం, కొలస్సీ 1:27. కొలస్సీ 1. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు మహిమ నిరీక్షణ సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు. హల్లెలూయా. క్రీస్తు ఏమైనాడట? నీలో మహిమ నిరీక్షణ ఏమైనా మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఈ సంగతి తన పరిశుద్ధులమైన మనకు తెలియపరిచిండు. అంటే మహిమ నిరీక్షణ అంటే, నన్ను చూడండి నాన్న, ఇటు చూడండి, నీ నిరీక్షణ నిన్ను మహిమలో ప్రవేశింపజేస్తుంది. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో నిన్ను ప్రవేశింపజేస్తుంది. అది అంత గొప్పది, అది అంత గొప్పది. ఆ నిరీక్షణ అనేది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం చదివినారా? హెబ్రీ పత్రిక 11:1 చూడండి, చదవండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. హల్లెలూయా. వారు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, వారు ఏమయ్యారు? వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆ విశ్వాసం ఉంచిన వారు నిరీక్షణ కలిగి ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి ఏం చేశారంటే పెద్దలు తీర్పు పొందారు. అందులో ఒక్కరిని గురించి అని కాదు నాన్నయ్య, ఒక్కరిని గురించి అని కాదు. ఇంకా పెద్దలు అన్న కాడే ఇక స్టార్టింగ్ నుంచి అర్థమవుతుందా? హానోకు, నోవాహు, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులు, పెద్దలందరిని గురించి, పితరులందరిని గురించి వారు దేని కొరకు దేని మీద విశ్వాసం ఉంచారు, దేవుని మీద విశ్వాసం ఉంచి వారు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారు. అనేక సంగతులు నేను ఎప్పుడు చెప్తున్నాను, అనేక సంగతులు కొన్ని నెలలు, కొన్ని వారాలు, కొన్ని నెలలు చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరు దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నారని. అర్థమవుతుందా? కాబట్టి దాన్ని ఇంకేమన్నాడంటే ఇది శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. దాన్ని ఏమన్నాడు? శుభప్రదమైన. తీతు 2:12 అనుకుంటున్నాను. నీవు వచ్చినప్పుడు తీతు 2:12-13 సహించిన వారమైతే ఆయనతో కూడా తీతు అయినా చదివేది అది తీతు హెబ్రీ పత్రికకు ముందు ఉంటది 2:12. మనము భక్తిహీనతను
ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఆ, శుభప్రదమైన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఆ, అనగా అనగా మహాదేవుడును అది ఇప్పుడు నువ్వు దేని మీద నిరీక్షణ ఉంచాలో ఇప్పుడు చెప్తున్నాడు. అర్థమవుతానా? ఇక్కడ క్లియర్ గా కింద 13వ వాక్యంలో క్లియర్ గా చెప్తున్నాను. శుభప్రదమైన నిరీక్షణ ఏంటి? ఆ శుభప్రదమైన నిరీక్షణ అని దాన్ని ఎందుకు అన్నాడు? ఈ నిరీక్షణ మామూలు ఏం కాదు. అర్థమవుతుందా? నీ నిరీక్షణ మామూలు మహిమ కలిగిన నిరీక్షణ. ఇది శుభప్రదమైన నిరీక్షణ. ఇది చాలా మందికి తెలియదు నాన్న. చాలా మంది అర్థం చేసుకోక ఈ నిరీక్షణలోంచి తొలగిపోయి మళ్ళా లోకంలో పాపంలో కలిసిపోతున్నారు ప్రజలందరూ. బాధాకరం వీళ్ళు అర్థం చేసుకోక ఓకేనా? అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ఆ, ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఆ, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను ఆ. భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఇది నిరీక్షణ. అందరూ ఆమేన్ చెప్పండి. 12వ వాక్యంలో శుభప్రదమైన నిరీక్షణ అని 13వ వాక్యంలో చెప్తున్నాడు. అనగా శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏంటిది నాన్న? డెఫినేషన్ కింద 13వ వాక్యాలు చదివాడు. 13వ వాక్యం మళ్ళీ చదువునానా? అనగా మహాదేవుడును మన రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించు. అందరు గట్టిగా చెప్పండి ఆమేనని చెప్పండి. గట్టిగా ఆమేనని మరొక మారు. హల్లెలూయా. నిరీక్షణ యొక్క డెఫినేషన్ ఇది. నిరీక్షణ యొక్క వ్యాఖ్యానం ఇది. అనగా మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మహిమతో ప్రత్యక్షమై వేవేల పరిశుద్ధులను తనతో కొనిపోతాడనేటువంటి ఎదురు చూపు గలవారమై స్వస్థ బుద్ధితోను నీతితోను భయముతోను భక్తితోను పరిశుద్ధతతోను, అంతేనా? పరిశుద్ధతోను దేవుని కొరకు ఎదురు చూచుటే నిరీక్షణ. అర్థమైందా? నిరీక్షణ అంటే ఇది. ఈ నిరీక్షణలో నుంచి తొలగిపోకు అంటున్నాడు. అక్కడ 13వ వాక్యంలో ఏమేం చెప్పాడో, 13వ వాక్యంలో అని కాదు, ఇంకా చాలా ఉంటాయి కదా. అక్కడ కొన్నే చెప్పాడు నాన్న, కొన్ని మాటలే చెప్పాడు. ఇంకా నువ్వు అన్ని నీతిని గురించి, పరిశుద్ధతను గురించి, సమర్పణ గురించి, వైరాగ్యం గురించి అన్నిటిని చేర్చుకో. అక్కడ అందులోకెళ్ళి తొలగిపోయావంటే ఈ నిరీక్షణలోంచి తొలగిపోయావు నాన్న. ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఆ ప్రత్యక్షతలు నువ్వేం కాలేవు, ఎత్తబడలేవు. పరిశుద్ధులట ఈ నిరీక్షణ కలిగి బ్రతికారట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ ఒక్కల గురించి చెప్తాను. ఒక్క పెద్ద ఆయన గురించి చెప్తాను. అందరికీ తెలిసిన పెద్ద ఆయన కదా. ఒక్కల గురించి చెప్పి మనం దేని కొరకు నిరీక్షించాలో కొన్ని విషయాలు నేను చెప్తాను. త్వరగా మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? నేను అదిగా చెప్పాను. ఒక్క మాట చెప్పి ఒక్క మాట దగ్గరే 1 గంట సేపు మనం చెప్పుకోవచ్చు, కానీ కుదరదు, అన్ని మనకు కుదరవు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మనం దేని కొరకు నిరీక్షించాలి? దేని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి? క్లియర్. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు, ప్రత్యక్షత కొరకు మనం అందరం నిరీక్షణ కలిగి ఉండాలి. మరి ఈ లోకంలో మనం మనుషులుగా బ్రతుకుతున్నాం కదా. కొన్ని విషయాలు, చాలా సంగతులు ఉన్నాయి. 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకేనా? చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 చదువునాన్న. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి చదువు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శార గర్భంలో మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక
దేవుని గురించి నా వాగ్దానం విషయంలో సందేహింపక దేవుని మహిమపరిచి ఆ, ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆ, సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ. విశ్వాసము వలన బలము నొందెను. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరి విశ్వాస వీరుడు? ఎవరైనా? ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఏమని చెప్పాడు? 12వ అధ్యాయంలో ఆదికాండంలో ఏమని చెప్పాడు? నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రాలు నిన్ను నీ పిల్లల్ని ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు 75 ఏళ్ల వయసులో చెప్పాడు కదా. 75 ఏళ్ల వయసు అయిన తర్వాత ఇప్పుడేం పిల్లల్ని కంటాం సార్ మేము? అసలు ఇప్పుడు అది జరుగుద్దంటారా ఈ పని? అవుద్దంటారా ఈ పని అని ఆలోచించాడు ఆయన. అస్సలే సందేహించలేదట. ఆమేన్. హల్లెలూయా. అసలే సందేహించక దేవుడు చెప్పిన ఆ మాట యందు విశ్వాసముంచి ఒక నిరీక్షణ కలిగి బ్రతికాడట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు? 20 సంవత్సరాలు నిరీక్షించాడు. దేవుడు వాగ్దానం చేసినాము కదా, మీకు పిల్లల్ని ఇస్తున్నాడేమో కదా. ఏమైంది? 1 సంవత్సరం పోయింది, 2 పోయింది, 3 పోయింది, 4 పోయింది. ఈ పక్కలు ఆ పక్కలు వాళ్ళకు నోటితులు ఎక్కువ. నువ్వేదో పట్టుకొని దేవుని దగ్గరికి వస్తున్నావు కానీ ఏదో పట్టుకొని వస్తున్నావు. ఏదో దేవుడు చేయకపోతాడా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చేసాను, మరొక సంవత్సరం, మరో సంవత్సరం అనుకుంటూ ఏదేమైతే ప్రభువా నిన్ను సేవించాలి, నిన్ను ఆరాధించాలి కాబట్టి నీ సన్నిధిలోకి వస్తున్నాను, తప్పకుండా నువ్వు ఇస్తావని నమ్మకంతో నేను వస్తున్నా అని చెప్పి నువ్వు వస్తున్నావు. కానీ పక్కోళ్ళకి ఏంటిది ఎక్కువ? ఏమెక్కువరా పక్కోళ్ళకి? ఆ నోటితులు ఎక్కువ నాన్న, నోటితులు ఎక్కువ. ఏమైంది? యేసుప్రభుని నమ్ముకున్నారేమో, దేవుడు గొప్ప దేవుడేమో, పిల్లల్ని ఇస్తాడేమో, రక్షిస్తాడేమో, కాపాడుతాడేమో, అన్ని చేస్తాడేమో. ఏమైంది మరి? ఇంకా ఎందరేమన్నా అబ్రహాము విశ్వాసమును విడవలేదు, నిరీక్షణలో నుంచి తొలగిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, ప్రభు వాక్యమును బట్టి చెప్తున్నాను, సంతానము లేని వారైనా, సమస్యలో ఉన్నవారైనా, అప్పులైనా, అది ఏదైనా సరే, నువ్వు ఏది కలిగి ఉన్నా సరే నాకు సంబంధం లేదు, నిరీక్షణ కలిగి ఉండు. ఆ నిరీక్షణను ఒక రోజు దేవుడు ఖచ్చితంగా దాన్ని నిజం చేసి చూపెడతాడు. చెప్పు గట్టిగా ఆమేనని. హల్లెలూయా. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట, దేవుని వాక్యం చెప్తున్న సత్యం. 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు సమయం వచ్చినప్పుడు సారాన్ని దర్శించాడా లేదా? సమయమందు తగిన కాలమందు అని రాయబడింది. తగిన కాలమందు యెహోవా సారాను దర్శించారు. 100 ఏళ్ళు వచ్చింది సార్. అబ్రహాము గారికి ఎంత వచ్చింది? 100. సారమ్మ గారికి 90. 90 ఏళ్ళ వృద్ధురాలు అంటే కన్నది. అక్కడ రాయబడింది, వాళ్ళు కనుటకు బలం పొందెను, కనుటకు శక్తి పొందెను. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. నా దేవుడు చెయ్యగలడు మనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచారు, నిరీక్షణ కలిగి ఎదురు చూశారు. హల్లెలూయా. హల్లెలూయా. నానా, నిరీక్షణలోంచి ఎప్పుడు మనము తొలగిపోదు బిడ్డ. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసం దేవుని మీద ఉంచు, నీ నిరీక్షణ ఆయన యందే ఉంచు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఇదే రోమాలో, ఈ నిరీక్షణ మనలను, చెప్పండి రా, ఈ నిరీక్షణ మనలను నిన్ను సిగ్గుపరచదు. ఆమె చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీ తల కిందికి దించదు. నువ్వు ఎవరి మీద, దేని యందు నిరీక్షణ కలిగి ఉన్నావు? మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉన్నావు. నువ్వు భయపడకు. ఎవరో ఏదో అన్నారని దూషిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు. బిడ్డ, నువ్వు భయపడకు. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ నిరీక్షణకు ఏమైనా ఆధారం ఉందంటారా? అప్పుడు అబ్రహాము నిరీక్షించి నమ్మినప్పుడు, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నమ్మాడు. అద్భుతమండి. అందుకని వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి, వ్రాయబడ్డాయి నాన్న. వాళ్ళ పేర్లు అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. అద్భుతం. ఆధారం ఏమి లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని వాగ్దానం లేదు, ఏందో తెలియదు, దేవుని ఇంకా చూడను లేదు, ఏం తెలియదు. పిలిస్తే వచ్చాడు, నమ్ముతావారా? నమ్ముతా, ఉండు అన్నాడు. పోయిండు, అంతే. ఆశీర్వదిస్తా అన్నాడు, పోయిండు. ఇంకేం లేదు. మళ్ళీ జాడ. ఏమైంది ఎట్లయింది ఏంది అని అడిగాడా? ఏమి లేదు. నువ్వు పిలిచిన దేవుడవు,
ఇస్తానన్న దేవుడు ఏమున్నది అక్కడ వాక్యం? ఇస్తానన్న దేవుడు నమ్మదగినవాడు, చేయుటకు సమర్థుడవు. నీ అంత దేవుడు ఎవరు లేరు ప్రభువా అని విశ్వాసం ఉంచాడు. ఆయన యందు నిరీక్షణ కలిగి జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దర్శించాడు, చక్కటి కుమారునిచ్చాడు ఇస్సాకుని. ఆమేన్. చిరునవ్వు కలిగింది వాళ్ళకప్పటిక, సంతోషం కలిగింది, ఆనందం కలిగింది. గొప్ప పండుగ చేసుకున్నారు వాళ్ళు. అంతేనా? గొప్ప పండుగ చేసుకున్నారు నాన్న. మన దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. రైట్. ఇంకొక 2 మాటలు టూకీగా చెప్పి ముందుకు వెళ్తాను. ఓకేనా? టూకీగా చెప్పి వెళ్తాను. రైట్. ఒక వ్యక్తి దేని కొరకు నిరీక్షించాడు నాన్న? అబ్రహాం దేని కొరకు నిరీక్షించాడు? సంతానం కొరకు. అట్లా దేని కొరకు నిరీక్షించాడు? సంతానం కొరకు నిరీక్షించాడు. మరొక వ్యక్తి స్వస్థత కొరకు నిరీక్షించాడు. స్వస్థత కొరకు. ఎన్ని సంవత్సరాలు అనంటే, ఒక తల్లి గారు నడిమి వంగిపోయి ఎన్ని సంవత్సరాలు? 38. ఎన్ని సంవత్సరాలు? ఏమని ఉన్నా చెప్పామే, దేవుడు నన్ను ఏదో ఒక రోజు వస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా? 38. తను నిరీక్షించినట్టుగానే నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు ఒకరోజు ఆ తల్లి గారి యొద్దకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు? తల్లి, నువ్వు బంధింపబడ్డావు కదా, సైతాన్గా నిన్ను బంధించాడు కదా, నేను నిన్ను విడిపిస్తానడు. అట్లా చెయ్యి పెట్టాడు. లే, చక్కగా నడు అన్నాడు. చక్కగా లేచి నడిచింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె నిరీక్షణ ఆమెను సిగ్గుపరిచిందా? లేదు నాన్న, లేదు. మరొక తల్లి గారు ఉన్నది. ఎన్ని సంవత్సరాలు? 12 ఏళ్ళు. ఇక నేను అదే చెప్పాను, మొత్తం బైబిల్ అంతా చెప్పుకోవచ్చు. ఎన్నేళ్ళు? 12 ఏళ్ళు నిరీక్షించింది. ఈ డాక్టర్ దగ్గరికి, ఆ డాక్టర్ దగ్గరికి, ఇటు పోతుంది, అటు పోతుంది. వీళ్ళు వాళ్ళు చెప్పగా, ఇదిగో యేసు ప్రభు బాగు చేస్తారు, దేవుడు బాగు చేస్తారు బిడ్డ అని చెప్పగా వీళ్ళు వాళ్ళు చెప్తుంటే వింటుంది. కానీ హాస్పిటల్ తిరిగింది, ఇక్కడ అక్కడ తిరిగింది, ఇంకేది లేదనుకున్నది. యేసు ప్రభు వచ్చాడని తెలుసుకొని ఏది ఏమైనా పర్లేదు అన్నది. జనముల్లోనికి పరిగెత్తింది, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నది. ఆమేన్. హల్లెలూయా. ఆ రక్తధార కట్టింది. మనం దేని కొరకు నిరీక్షిస్తున్నామో పాఠం అర్థం చేసుకోవాలి. మీరు అనేక సంగతులు చెప్పాల్సిన పని లేదనుకుంటున్నాను మీకు. ఓకేనా? మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావో, ఏ విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉన్నావో, ఖచ్చితంగా నేను చెప్తున్న ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను సిగ్గుపడనీయడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ నిరీక్షణ కూడా సిగ్గుపడదు. ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ప్రతి సమస్యలోంచి విడిపిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నా పర్లేదుగా. ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు. నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావు నాకు తెలియదు. సంతానం అంటావా, స్వస్థత అంటావా, విడుదల అంటావా, ఆశీర్వాదం అంటావా, నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావో నాకు తెలియదు బిడ్డ. నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావో, ఈ నిరీక్షణ ఎవరి యందు ఉంచాలి? క్రీస్తునందే ఉంచాలి. మరి మనుషుల యందు వద్దు బిడ్డ, మనుషుల యందు వద్దు. మనుషుల యందు నిరీక్షణ కలిగి మనం ఎప్పుడు ఉండొద్దు. మాట ఇస్తాడు వాడు, చెయ్యడు. అర్థమవుతుందా? మాట ఇస్తారు, చెయ్యరు నాన్న, చెయ్యరు. అది వల్ల కాదు, కొన్నిసార్లు కాదు. కాబట్టి మనం మనుషుల యందు నిరీక్షణ కలిగి ఉండొద్దు. చేస్తానన్నవాడు చెయ్యడు, ఇస్తానన్నవాడు ఇయ్యడు. అర్థమవుతుందా? కాబట్టి మనుషుల యందు కాక ఎవరి యందు నిరీక్షణ ఉంచాలి? దేవుని యందే నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మామూలు నిరీక్షణ కాదు, చెప్పాను కదా, అది శుభప్రదమైన నిరీక్షణ. మహిమ మామూలుది కాదు. క్రీస్తునందు ఉంచిన నిరీక్షణ మామూలుది కాదు. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, సారీ యెషయా గ్రంథం 51:5. యెషయా గ్రంథం 51:5. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను ఏర్పరిచినటువంటి నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరి. మనము దేని కొరకు నిరీక్షించాలి అనేటువంటి విషయాలు చెప్తున్నాను. ఓకేనా? నేను ఏర్పరిచిన నా నీతి మనకు సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారగుదురు. ద్వీపవాసులు నా తట్టు చూసి
నిరీక్షణ గలవారగుదురు. నిరీక్షణ గలవారగుదురు. అందరు ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎవరి తట్టు చూసిండ్రు ఇప్పుడు ఈ ద్వీపవాసులంతా? ఏం కావాలని చూసిండ్రు? ఏం కావాలని నిరీక్షణ కలిగి ఉన్నారా? అది అట్లా క్యాచ్ చేయాలి. నా రక్షణ బయలుదేరింది. సర్వలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట, ఈ గ్రామం ఆ గ్రామం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ దేశం ఆ దేశం కాదు. భూమి ఆకాశము క్రింద ఉన్నట్టి ప్రతి దేశములకు, ప్రతి గ్రామములకు, ప్రతి ప్రజలకు దేవుడు తెలియజేస్తున్న స్వార్థ ఏంటంటే, నువ్వు దేని విషయమై నిరీక్షణ కలిగి ఉన్నావు నాకు తెలియదు, కానీ నీవు నీ సొంత రక్షణ నిమిత్తము నీవు నిరీక్షణ కలిగి బ్రతుకుదువు గాక. హల్లెలూయా. సర్వలోకంలో ఉన్న సమస్త ప్రజలారా దేవుని వైపు చూడండి. అక్కడ దీవులు అని రాయబడింది. దీవులు అంటే మీకు తెలుసు కదా నాన్న, సముద్ర గర్భంలో నుంచి అక్కడెక్కడ పైకి వచ్చిన భూభాగమునే దీవి అంటారు. అక్కడెక్కడ పైకి వచ్చిన మాల్దీవులు, అండమాన్ దీవులు ఇలాగ అంటాం కదా మనం. సముద్ర గర్భంలోంచి పైకి వచ్చిన భూభాగాన్నే ప్రజలు అక్కడ కొందరు నివాసం ఉంటున్నారు. ఆ దీవులు కూడా ఆయన వైపు, ద్వీపములు కూడా ఆయన వైపు చూస్తాయని, రక్షణ పొందుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్న సమస్త మానవులు దేని కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి? రక్షణ కొరకు అనండి. రక్షణ కొరకు, ఆయన వైపు చూసి రక్షణ పొందుట కొరకు నిరీక్షణ గల వారై బ్రతకాలి. మరి వీడు దేని కొరకు బ్రతుకుతున్నాడు? ఆలోచన చేయ ఒకసారి. అసలు రక్షింపబడినటువంటి సదుద్దేశమే చాలా మందికి లేదు. ఆ మంచి ఉద్దేశం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని కొరకు, నేను అదే చెప్తున్నాను, ఒక్కొక్కరు ఒక ప్రయాణికుడు బస్ కొరకు వెయిట్ చేసినట్లు. అర్థమవుతుంది? ఒక ప్రయాణికుడు ఒక బస్ కొరకు, ఒక ట్రైన్ కొరకు, ఒక వాహనం కొరకు ఎదురు చూసినట్లు, ఒక ప్రియుడు ప్రియురాలి కొరకు ఎదురు చూసినట్లు. ఇదంతా ఒక్కొక్కడు ఒక్కొక్క దాని కొరకు నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నారు. బిల్లారా, సర్వలోకంలో ఉన్న మనుషులందరట దేవుని ద్వారా కలుగు రక్షణ నిమిత్తం నిరీక్షణ గల వారై ఉండాలట. హల్లెలూయా. ఇది అద్భుతమైన కార్యం. ఇది అద్భుతమైన కార్యం. సార్, నువ్వు రక్షణ పొందితే దీన్ని మించింది ఈ ప్రపంచంలో ఏదుందండి? దానితో సమమైనది ఏదుందండి? దాంతో సమమైనది ఏదుంది నాన్న? వెండి, బంగారం, ఏదిరా? అది నీ కాళ్ళ కింద ఉంటుందిరా పరలోకంలో. ఎక్కడుంటది? నీ కాళ్ళకి, దాని మీద నడుస్తావు నాన్న. నీకెందుకు రా ఈ లోకంలో? దాని మీద నడుస్తావు నువ్వు. దాంతో సమమైనది ఏది లేదు బిడ్డ. రక్షణతో. ఏ రక్షణ? కడవరి కాలముల యందు ప్రత్యక్షపరచబడకు సిద్ధముగా ఉన్న రక్షణ, ఆత్మకు రక్షణ. ఈ రక్షణకు సమమైంది ప్రపంచంలో ఏది లేదు. అందుకే అంటున్నాడు, ఈ గ్రామం ఆ గ్రామం, ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ దివి ఏది కాదు. సర్వలోకంలో ఉన్న సమస్త ప్రజలు, సమస్త పట్టణాలు, సమస్త గ్రామాలు దేవుని వైపు చూసి రక్షణ పొందాలి. ఆ విషయంలో నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఆ విషయంలో మానవుడు నిరీక్షణ కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. రెండవది దేని కొరకు? దీనికి సంబంధించిన మాటలు చెప్తాను. దేని కొరకు? రెండవది 2 కొరింథీ చదువునాను ఇప్పుడు. 2 కొరింథీ 1:9-10 వాక్యాలు చదువు. మరియు మృతులను లేపు దేవుని అందే గాని, వినండి, ఆ మాట గుర్తు పెట్టుకోండి. మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు, మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదు మన నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. చచ్చిపోతామండి, మాకైతే బ్రతుకులేదండి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. నిశ్చయము ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, అట్టి గొప్ప మరణము నుంచి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గల వారమై ఉన్నాము. అందరూ ఆమేన్ చెప్పండి. నాన్న దేనిలోంచి తప్పిస్తాడట? అది దేనిలోంచి నాన్న? మరణములో నుంచి తప్పిస్తాడని నిరీక్షణ కలిగి నేను దేవుని సేవిస్తున్నాను అన్నాడు పౌలు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనకు కూడా ఏముండాలి నాన్న? మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడని నిరీక్షణ కలిగి ఉండాలి. నువ్వు చెప్పండి, దేనిలోంచి తప్పిస్తాను? ప్రాముఖ్యంగా ఒకటి, రక్షణ ఇస్తాడని నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవది ఏం కలిగి ఉండాలి? మరణములో నుంచి. భౌతిక మరణం యేసు ప్రభుకే వచ్చింది. నువ్వు నేనెంత? అర్థమవుతుందా? భౌతిక మరణం ప్రభు అయిన యేసుక్రీస్తే నరవతారిగా మానవ రూపిగా పుట్టి చావాల్సి వచ్చింది. అంటే మానవుడు చనిపోతాడు.
అని నిర్ధారణ చేశాడు. మానవులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడింది. అది చట్టము, ఆజ్ఞ, క్రమం. మరణం అన్న చోట మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది రెండవ మరణం అనగా నిత్య నరకం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఒకవేళ అనుకుందాం భౌతిక మరణాన్ని గురించి మాట్లాడాడు అనుకుందాం, ఓకే. అప్పుడైతే ఏం చేశాడు? దేవుడు తప్పించాడు. దేన్ని బట్టి? వారి ప్రార్థన బట్టి, పరిశుద్ధులందరి ప్రార్థన బట్టి ఏం చేశాడు? మరణంలోంచి తప్పించాడు. మరి ఆ తర్వాత పౌలు మరణాన్ని తప్పించుకున్నాడా? లేదే. నరహత్య గావించబడ్డా, అది హతసాక్షి అయ్యాడే, చంపబడ్డాడు కదా. కనుక నేను మీ అందరికి చెప్తున్న మాట ఏంటంటే, భౌతికమైన మరణం గురించి కాదు మనము ఆలోచించాల్సింది, ఆ రెండవ మరణమైన నిత్య నరకంలోంచి తప్పిస్తాడని మన దేవుని యందు మనం నిరీక్షణ కలిగి బ్రతుకుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన విశ్వాసంతో పలుకుతున్నాడు, నువ్వు కూడా అది పలకాలి. అవునండి, నన్ను నా ప్రభు మరణంలో నుంచి తప్పిస్తాడని నేను విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాను అని చెప్పగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు నిరీక్షిస్తున్నారు మీరు దేవుని యందు అంటే ఏం చెప్పాలి మీరు? ఎందుకు నిరీక్షిస్తున్నారు? ఎందుకు నిరీక్షణ? ఎందుకు ఎదురు చూపులు? ఎంతకాలం ఎదురు చూపులు అంటే ఏం చెప్పాలి మనం? అంతే, ఇదే చెప్పాలి. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. మా దేవుడు మమ్మల్ని రెండవ మరణము నరకం నుంచి తప్పిస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉన్నామండి. దాన్ని మించింది ఏంటండి? ఈ లోకంలో? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సమయం అయిపోతుంది, ఇంకొక 2 మాటలు నేను బిడ్డ చెప్పి ముగిస్తాను. కాబట్టి మన దేవుడు మనల్ని మరణములో నుండి తప్పిస్తాడు అనే నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి. రైట్. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 14-15 వాక్యాలు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడిన ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మతం అక్కడ ఏమన్నాడు? ధర్మశాస్త్రం అందు వ్రాయబడింది ఏంటిదట? పునరుత్థానం. ధర్మశాస్త్రం వ్రాయబడింది ఏంటిది? మృతుల పునరుత్థానం అనేది ధర్మశాస్త్ర గ్రంథం అందు వ్రాయబడింది. దీన్ని వాళ్ళు నమ్మట్లేదు సరిగా, కానీ కొందరు నమ్ముతున్నారు. ఈ పునరుత్థానం ఉన్నదనే సంగతి వారు కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మట్లేదు. కానీ నేనైతే సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్ముతూ పునరుత్థానమైనటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాను. అప్పుడు నన్ను వీళ్ళు కొడుతున్నారండి మతభేదమని. అరే, మా మతానికి విరోధంగా ప్రకటిస్తున్నావేంట్రా నువ్వు? యూదా మతం అంటే ఏంటి నాన్న? యూదా మతం. మీకు ఒక మాట చెప్పాను, మతం అంటే అర్థం చెప్తారా మీరు ఎవరైనా? మతం అనే మాటకు అర్థం, మతం అంటే మార్గం, అది కాదు. మతం అనే మాటకు అర్థం, చదవలేదు మీరు బైబిల్ ఎక్కువ. మమత నువ్వు చెప్పిడ్డా, నీకేమైనా చదివినవా? మతం అనే మాటకు అర్థం ఏంటిది? గలతీలో ఉంటుంది, చదువుకోండి. తర్వాత ఇప్పుడు కాదమ్మా, నేను చెప్పాను. మతం అనే మాటకు అర్థం ఏంటంటే విశ్వాసం అని పైన ఉంటుంది, కింద మతం అని ఉంటుంది. మతం అనే మాటకు అర్థం విశ్వాసం. కొట్టుకొని చేస్తున్నారు గొడవలు, మతం అని గలతీలో ఉంటుంది. కరెక్ట్, నాకు వాక్యం గుర్తులేదు, కానీ పైన విశ్వాసం అని ఉంటుంది, కింద మతము అని అర్థం ఉంటుంది. ఓకేనా? మత భేదము అంటే విశ్వాస భేదము కలగజేస్తూ యేసు ప్రభుని గురించి మృతుడై తిరిగి లేచిన పునరుత్థాన యేసు ప్రభు గురించి నేను ప్రకటిస్తే నన్ను మీరు కొడుతున్నారు సార్, నన్ను చెరసాల్లో వేశారండి, జైల్లో వేశారు, మీ యొద్దకు తీసుకొచ్చారండి. నేనేం తప్పు చేయట్లేదు, వారు నమ్మిన సిద్ధాంతమే నేను ప్రకటిస్తున్నాను. మృతుల పునరుత్థానం ఉన్నదనే ఒక నిరీక్షణ కలిగి ఆయనను సేవిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు సేవించాలి మనం యేసు ప్రభును?
ఎందుకు ప్రార్థించాలి, ఎందుకు యేసుప్రభు దగ్గరికి రావాలి, దేని మీద నిరీక్షణ కలిగి ఉండాలి అని అంటే, నీ నిరీక్షణ ఏంటిది? మృతుల పునరుత్థానంలో నాకు, చెప్పు గట్టిగా, మృతుల పునరుత్థానంలో నాకు పాలు దొరుకుతే, మృతుల పునరుత్థానంలో నేను పాలు పొందుతాను. ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో మృతులందరూ తిరిగి లేస్తారు. ఆ మృతుల పునరుత్థానంలో నేను కూడా లేపబడతాను అనేటువంటి ఒక పరిపూర్ణమైన నిరీక్షణ కలిగి ప్రభును మనము సేవించాలి. అందుకని ఏమన్నాడు? ఇప్పుడు చదువు, 1 తెస్సలోనిక 4:13 వాక్యం చదువు. అప్పుడు చెప్పుకున్న మాట, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి, చనిపోతున్న వారిని గురించి, క్రీస్తునందు క్రీస్తు వెలుపల చనిపోతున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నీ నిరీక్షణ. నిరీక్షణ లేని ఇతరుల వలె అన్నాడు. ఇప్పుడు బయట వారికి ఏమైనా ఉంటుందా నిరీక్షణ అంటే? ఎదురు చూపు ఏమైనా ఉంటుందా? దేవుడు ఎక్కడిదిరా, పరలోకం ఎక్కడిదిరా, నరకం ఎక్కడిదిరా, చనిపోయిన తర్వాత ఎవడెక్కడికి వెళ్తాడో ఏం తెలుసురా బాబు అంటారు మొత్తం లోకం అంతా. మీకు ఇంకో అద్భుతమైన మాట చెప్పనా? ఈ బ్యాచ్ క్రైస్తవులో కూడా ఉన్నది. నమ్ముతారా మీరు? నేను చెప్తున్నాను, ఈ బ్యాచ్, ఇలాంటి బ్యాచ్ క్రైస్తవుల్లో కూడా ఉంది. విచిత్రం ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఏమో గారు ఏదో దేవుని దగ్గర పోతాను అంటే పోతున్న అవసరం, చనిపోయిన తర్వాత ఎటు పోతాం ఎవరికి ఎరక అనే బ్యాచ్ ఉన్నది కొంత. అక్కడెక్కడ తగులుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళు అన్నారు కూడా నాతోటి, ఇలాంటి బ్యాచ్ కొంత ఉన్నది. వీళ్ళకి ఏం లేదంటే పాపం నిరీక్షణ లేదు వీళ్ళకి. ప్రభువైన యేసుక్రీస్తు మృతుడై తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు తన ప్రజల్ని తీసుకొని పోతాడు. పరిశుద్ధులను, క్రీస్తునందు నిద్రించిన వారిని తీసుకొని వెళ్తాడు. ఆ మృతుల పునరుత్థానంలో నాకు కూడా పాలున్నది అనేటువంటి సత్యం వారు ఎరగక, వారికి క్రీస్తునందు ఒక నిరీక్షణ లేక, ఈ నిరీక్షణలోంచి తొలగిపోతూ బ్రతుకుతున్నారు ప్రజలు అనేకులు. నేను మీ అందరికి చెప్తున్నాను నాన్న, ఈ నిరీక్షణలోంచి మనం ఎన్నడూ తొలగిపోవద్దు. ఆమేన్. నిరీక్షణ లేనివాడు పరలోకం ఉన్నది, పాతాళలోకం ఉన్నది, భూలోకం ఉన్నది, ఆయన చనిపోయిన తర్వాత ఎవడెక్కడ పోతాడో మనకేమెరక అనే వానికి నిరీక్షణ లేదు. మీరు యవనస్తులను చూడండి, పెద్దలను చూడండి, వృద్ధులను చూడండి, పో ఎక్కడన్నాడు దేవుడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం, మాకేం పని అండి పో అనే వారు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళదే ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను మీ అందరికి ఒక మాట చెప్పాను, అద్భుతమైన మాట. ఎవరైతే యేసు ప్రభు దేవుడు రక్షకుడు మన పాపల కొరకు చనిపోయి మూడవ దినం తిరిగి లేచి మళ్ళా రాబోతున్నాడు, ఆయన రాకడలో నేను కొనిపోతాను అనేటువంటి ఎవరైతే ఈ నిరీక్షణ కలిగి ఉన్నారో వారే 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 ప్రపంచంలో అందరికంటే గొప్పవారు. వానికి ఉన్న జ్ఞానం ప్రపంచం మేధావికి లేదని అర్థం. అర్థమవుతుందా? వీరికి చదువు లేనికి ఉన్న జ్ఞానము మేధావులు, జ్ఞానులు, శాస్త్రజ్ఞులు, పండితులు అని పిలువబడుతున్న వారికి లేదని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం బ్రతకొద్ది. ఇతరులకు ఏం లేదు నిరీక్షణ. దేవుడు ఉన్నాడనే నిరీక్షణ కూడా వారికి లేదు. దేవుడు ఉన్నాడనే నిరీక్షణ లేదు. యేసుప్రభువే దేవుడు రక్షకుడు, ఆయన వస్తాడు తీసుకుపోదనే నిరీక్షణ కూడా వారికి లేదు. మనం ఏం కలిగి ఉండాలంటే, 3వది 4వదిగా మృతుల పునరుత్థానంలో నేను పాలు పొందుతానని నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఆమేన్. సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ రక్షణ పొందుతామని నిరీక్షణ కలిగి బ్రతకాలి. 2వది మరణంలోంచి తప్పించబడతామని నిరీక్షణ కలిగి ఉండాలి. 3వది ఏం కలిగి ఉండాలి? మృతుల పునరుత్థానంలో పాలు పొందుతాము అని నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ మాట ఏంటంటే, నిత్య జీవంలో ప్రవేశిస్తామని నిరీక్షణ కూడా కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చదువునా నా మాట, తీతు 3:7.
మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ దేని గురించి నానా నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై. అది దేనికి వారసుల మగుటకై? నిత్య, అది అట్లా చదువుకోవాలి, నిత్య జీవమునకు వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించారు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ నిరీక్షణ ఇది? నిత్య జీవమును గురించిన నిరీక్షణ. దేవుని ఆత్మ కలిగిన వాడు, రక్షణ పొందినవాడు, ఆత్మ కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు దేని కొరకు నిరీక్షించాలి? ఆ నిత్య జీవము కొరకై నిరీక్షించాలి. దానికి వారసుల మగుటకై, అనగా నిత్య జీవమునకు వారసుల మగుటకై. ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలనేటువంటి నిరీక్షణ దేవుని ప్రజలమైన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రక్షింపబడతామనే నిరీక్షణ ఉండాలి. మరణం నుంచి తప్పించబడతామనే నిరీక్షణ ఉండాలి. మృతుల పునరుత్థానంలో పాలు పొందామనే నిరీక్షణ ఉండాలి. చివరిగా ఆ నిత్య జీవం, అనగా యుగా యుగాలు ప్రభుతో కూడా జీవిస్తాము అనే నిరీక్షణ కలిగి కూడా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వాక్యం చదువు, 13వ వాక్యం చదువు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశారు. ఆమేన్. హల్లెలూయా. మరలా జన్మింపజేసి అంటే ఎట్లా జన్మింపజేసిండు? బాప్తిస్మం ద్వారా. ఇప్పుడు బాప్తిస్మం ద్వారా జన్మించిన నువ్వేం కలిగి ఉండాలి? నిత్య జీవమును గురించిన నిరీక్షణ. ఈ నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే ఇప్పుడు ఏమవుతావు? నువ్వు ఆ నిత్య జీవంలో ఏమవుతావు? నువ్వు ప్రవేశిస్తావు. అంటే నీ నిరీక్షణలో ఒకటి జీవం ఉండాలి. నీ నిరీక్షణ నీకు జీవమై ఉండాలి. ఈ నిరీక్షణ నిత్య జీవాన్ని గూర్చినదే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనకు కలుగునట్లు అన్నాడు. ఎవరికి నానా? మనకు కలుగునట్లు. అంటే ఇప్పుడు మనం ఎట్లా ఉండాలిగా? దేవుని సన్నిధిలో నీతిగా, పరిశుద్ధంగా, మంచిగా బ్రతుకుతూ ఎవరి కొరకు ఎదురు చూడాలి? ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ, అనగా నిరీక్షణ కలిగి బ్రతుకుతూ మనం జీవించినట్లయితే రక్షింపబడతాం, మృతుల పునరుత్థానంలో పాలు పొందుతాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నిరీక్షణలో ఉన్నప్పుడు మనకేముంటది? ఈ లోకంలో అనేకమైన శ్రమలు, బంధకాలు, కట్లు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. వాళ్ళందరికీ ఊరట ఒక మాట చెప్తున్నాడు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9-12. జకర్యా గ్రంథం 9-12. బంధకములలో పడియుండి, ఎందులో బంధకములలో పడియుండి నిరీక్షణ గల వారలారా, నిరీక్షణ, ఈ బంధకాల్లోంచి నన్ను విడిపిస్తాడు నా దేవుడు, ఈ బంధకాలు తెంపుతాడు, ఈ కట్లు తెంపుతాడు అని నిరీక్షణ కలిగి ఉన్నావే, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. నీ కోట అంటే ఏంటిది నాన్న? ఒకటి దేవుని మందిరం. కోట అంటే ఏంటిది నాన్న? నీ కోట దేవుని మందిరం. రెండో చెప్పు, పరలోకమే నీ కోట. పరలోకమే నీ కోట. ఎవరితో చెప్తున్నాడు? బంధకాలలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా. బంధకాల్లోనే ఉన్నావు. ఏ బంధకాలు బిడ్డ? ఏ బంధకాలు రా? మనల్ని బంధించేది ఎవడదా? ఫస్ట్ వాడదా? సైతాను బంధకాలలో, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, మంత్ర శక్తుల బంధకాల్లో, లోకం చేత బంధింపబడి, మనుషుల చేత బంధింపబడి, సైతాను చేత బంధింపబడి, కష్టాలు, శ్రమలు, బాధల చేత బంధింపబడి, అన్నిటితో బంధింపబడి, బంధకములలో పడియుండి, ఇన్ని బంధకాలు ఉన్నాయి, ఎక్కడికి వస్తున్నావు? ఇన్ని బంధకాలను ఎక్కడికి వస్తున్నావు? ఇన్ని బంధకాల్లో ఉన్నా కూడా ఎవరి యందు నిరీక్షణ కలిగి ఉన్నావు? సూపర్. ఇన్ని బంధకాలు ఉంటాయి నాన్న. ఇన్ని బంధకాలున్నా, ఇన్ని శ్రమలున్నా, ఇన్ని ఇబ్బందులున్నా ప్రభు అంటున్నాడు, బిడ్డ
బంధకాల్లో ఉన్నానని భయపడుతున్నావా? లేదు లేదు, మరలా నీ కోటను ప్రవేశించు, రెండంతల మేలు నీకు కలగజేస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండంతలుగా మేలు. ఇక్కడేముందిరా మేలు? పరలోకంలో మేలు. ఆమేన్. అన్ని విషయాల్లో నీకు మేలు కలగజేస్తాను. బంధకాల్లో పడి ఉన్న మీరు భయపడద్దు. ఏం పోదాం లేని గుడికి, ఎక్కడ విడుదల అవుతుంది, ఎక్కడ విడుదల అవుతుంది, ఎక్కడ స్వస్థత కలుగుతుంది, ఏడ ఆరోగ్యం వస్తుంది, అన్ని శ్రమలే, ఇబ్బందులే, ఎప్పుడూ ఆలోచించొద్దు బిడ్డ. అవన్నీ ఒకరోజు దేవుడు విడిపిస్తాడు, ఒకరోజు దేవుడు చేస్తాడు, ఒకరోజు దేవుడు కార్యం చేస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ, మంచి నిరీక్షణతో దేవుని యొద్దకు రండి. నువ్వు ఉంచింది క్రీస్తునందు నిరీక్షణ ఉంచావు కనుక ఆయన నీ నిరీక్షణను ఏం చేస్తాడట? నిరీక్షణను నిజం చేస్తాడు, నీ నిరీక్షణను సఫలపరుస్తాడు. నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. నువ్వు దేని అయితే విశ్వాసం ఉంచావో, ఎవరి అందైతే నిరీక్షణ కలిగి ఖచ్చితంగా అది చేస్తాడు. నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావో అది చేస్తాడు ఆయన. అంతే, ఫైనల్గా నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావో దేవుడు ఆ నిరీక్షణ సఫలం చేస్తాడు, రెండంతల మేలు చేస్తాడు, మృతుల పునరుత్థానంలో పాలు దయచేస్తాడు, నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. దేవుడు అలాగు చేయును గాక. దేవుడి మాటలు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వించి ఫలింపజేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.